గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవందిని నిత్యం పద్మాలయాం దేవి సామకాతు సరస్వతి భగవతి భారతి అశేషదాధ్యాపః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే తత్తుల్యం రామ నామ వరాననే భూమాత గోమాత దేశమాత జగన్మాత స్వమాతకు ప్రణామములు భూమాత గోమాత దేశమాత జగన్మాత స్వమాతకు ప్రణామములు ఏలూరు నగర ప్రజలం 2025-26 జాతర మహోత్సవ శుభాకాంక్షలు. నా పేరు సాధ్య, నేను 2వ తరగతి చదువుతున్నాను. నా పేరు ప్రసిద్ధ, నేను 4వ తరగతి చదువుతున్నాను. నా పేరు ఐ శివరామ్ కేశవ, నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు జి శ్రీవల్లి, నేను 7వ తరగతి చదువుతున్నాను. నా పేరు చోడే లక్ష్మీ తులసి, నేను 6వ తరగతి చదువుతున్నాను. నా పేరు జి ప్రసూనాంబ, నేను 8వ తరగతి చదువుతున్నాను. 101 మంది గ్రామ దేవతల పేర్లు. 1 కాగేలమ్మ తల్లికి జై, 2 ముత్యాలమ్మ తల్లికి జై, 3 గంగమ్మ తల్లికి జై, 4 గంగానమ్మ తల్లికి జై, 5 బంగారమ్మ తల్లికి జై, 6 గొంతమ్మ తల్లికి జై, 7 సత్తమ్మ తల్లికి జై, 8 తారమ్మ తల్లికి జై, 9 చింతారమ్మ తల్లికి జై, 10 చిత్తారమ్మ తల్లికి జై, 11 పోలేరమ్మ తల్లికి జై, 12 మామూళ్ళమ్మ తల్లికి జై, 13 మారమ్మ తల్లికి జై, 14 బంగారు బాపనమ్మ తల్లికి జై, 15 పుట్టానమ్మ తల్లికి జై, 16 దాక్షాయనమ్మ తల్లికి జై, 17 పేరంటాలమ్మ తల్లికి జై, 18 రావులమ్మ తల్లికి జై, 19 కండిపోచమ్మ తల్లికి జై, 20 మేఘదారమ్మ తల్లికి జై, 21 ఈరినమ్మ తల్లికి జై, 22 దుర్గమ్మ తల్లికి జై, 23 ముదుగులమ్మ తల్లికి జై, 24 నూకాలమ్మ తల్లికి జై, 25 మరిడమ్మ తల్లికి జై, 26 నేరెల్లమ్మ తల్లికి జై, 27 పుంతలు ముసలమ్మ తల్లికి జై, 28 మాచరమ్మూరు తల్లికి జై, 29 మధ్య అనాపమ్మూరు తల్లికి జై, 30 సోమాలమ్మ తల్లికి జై, 31 పెట్టింట్లమ్మ తల్లికి జై, 32 గుర్రాలమ్మ తల్లికి జై, 33 అంబికాలమ్మ తల్లికి జై, 34 ధనమ్మ తల్లికి జై, 35 సుబ్బాలమ్మ తల్లికి జై, 36 అక్కమ్మ తల్లికి జై, 37 గణిగమ్మ తల్లికి జై, 38 దారాలమ్మ తల్లికి జై, 39 మహాలక్ష్మమ్మ తల్లికి జై, 40 లంకారమ్మ తల్లికి జై, 41 పల్లారమ్మ తల్లికి జై, 42 దోసాలమ్మ తల్లికి జై, 43 లంకారమ్మ తల్లికి జై, 44 జోగులమ్మ తల్లికి జై, 45 పైడి తల్లమ్మ తల్లికి జై, 46 చెంగాలమ్మ తల్లికి జై, 47 చౌడమ్మ తల్లికి జై, 48 బూరుగులమ్మ తల్లికి జై, 49 కనకమహాలక్ష్మమ్మ తల్లికి జై, 50 పోలమ్మ తల్లికి జై, 51 కొండాలమ్మ తల్లికి జై, 52 వేణిమ్మ తల్లికి జై, 53 దేశమ్మ తల్లికి జై, 54 గరవాళ్ళమ్మ తల్లికి జై, 55 గరగలమ్మ తల్లికి జై, 56 గానమ్మ తల్లికి జై,
59 వేరులమ్మ తల్లికి జై. 60 వెలగలమ్మ తల్లికి జై. 61 ఎల్లారమ్మ తల్లికి జై. 62 వల్లూరమ్మ తల్లికి జై. 63 నాగులమ్మ తల్లికి జై. 64 వేగులమ్మ తల్లికి జై. 65 ముడియాలమ్మ తల్లికి జై. 66 రేణుకమ్మ తల్లికి జై. 67 నంగాలమ్మ తల్లికి జై. 68 చాగాలమ్మ తల్లికి జై. 69 నాంచారమ్మ తల్లికి జై. 70 సమ్మక్క తల్లికి జై. 71 సారాలమ్మ తల్లికి జై. 72 మధ్యగౌరమ్మ తల్లికి జై. 73 కన్నమ్మ పేరెంటాలమ్మ తల్లికి జై. 74 రంగమ్మ పేరెంటాలమ్మ తల్లికి జై. 75 వెంగమ్మ పేరెంటాలమ్మ తల్లికి జై. 76 తిరుపతమ్మ తల్లికి జై. 77 రెడ్డమ్మ తల్లికి జై. 78 మురుగుల్లమ్మ తల్లికి జై. 79 పగడాలమ్మ తల్లికి జై. 80 కుంచమ్మ తల్లికి జై. 81 ఎనకమ్మ తల్లికి జై. 82 కుంకుల్లమ్మ తల్లికి జై. 83 ఊర్లమ్మ తల్లికి జై. 84 సుంకాలమ్మ తల్లికి జై. 85 ఓడాలమ్మ తల్లికి జై. 86 ఎక్కాలమ్మ తల్లికి జై. 87 దానాలమ్మ తల్లికి జై. 88 రత్నాలమ్మ తల్లికి జై. 89 పెన్నేర తలుపులమ్మ తల్లికి జై. 90 పెన్నేరమ్మ తల్లికి జై. 91 వెంకయ్యమ్మ తల్లికి జై. 92 గుణాలమ్మ తల్లికి జై. 93 ఎల్లమ్మ తల్లికి జై. 94 పెద్దమ్మ తల్లికి జై. 95 మాంటాలమ్మ తల్లికి జై. 96 గంటాలమ్మ తల్లికి జై. 97 సుంకుల్లమ్మ తల్లికి జై. 98 జమ్ములమ్మ తల్లికి జై. 99 పేరంటాలమ్మ తల్లికి జై. 100 కాంటికాలమ్మ తల్లికి జై. 101 వణువులమ్మ తల్లికి జై. అమ్మలు ముగ్గురు అమ్మల మూల పుటమ్మలు ఆది పరాశక్తులు 101 మంది గ్రామ దేవతలందరికీ వందనాలు వందనాలు శతకోటి వందనాలు. గ్రామ దేవతల ప్రాధాన్యం గురించి కొన్ని మాటలు చెప్తాను. గ్రామ దేవత అంటే ఆ గ్రామంలో ఉండే అధిష్టాన దేవత. మన సంస్కృతిలో గ్రామ దేవతలకు చాలా పెద్ద పీట వేశారు. గ్రామ దేవతలు ఆదిశక్తి అంశాలు. గ్రామ దేవతలను ప్రకృతి శక్తులు అని కూడా అంటారు. మన ఊరి నుండి వేరే ఊరికి గాని తీర్థయాత్రలకు గాని బయలుదేరుతున్నప్పుడు ముందుగా గ్రామ దేవతను దర్శించాలి. సకల భువనాలకు ఈశ్వరి మహామాయ, జగత్తును రక్షించేది సకల స్వరూపిణి. ఓ అమ్మ, ఎల్లప్పుడూ మమ్మల్ని అన్ని రాష్ట్రాలలోని అన్ని ప్రదేశాలలోని రక్షించు అని చెప్పాలి. మనమంతా రాత్రి నిద్రించే సమయంలో ఊరిలోకి ఏ దుష్ట శక్తి రాకుండా ప్రతిరోజు గ్రామ సంచారం చేస్తుంది గ్రామ దేవత. మన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా ముందుగా గ్రామ దేవతకు ఆహ్వానం పంపాలి, శారీ ఇవ్వాలి. గ్రామ దేవత అంటే ఆ గ్రామంలో ఉండే అందరి ఇంటి ఆడపడుచు. గ్రామ దేవతను ఎప్పుడూ విస్మరించకూడదు. చిన్నపిల్లలకు వచ్చే జ్వరాలు, బాలరిష్ట దోషాలు నియంత్రించే శక్తి గ్రామ దేవతలకు ఉంది. అందుకే తరచుగా గ్రామ దేవతను దర్శించుకోవాలి. గ్రామ దేవతల ఆలయాలకు ప్రత్యేకించి ఆగమాలు ఉండవు. అక్కడి అమ్మవారిని అందరూ దగ్గరికి వెళ్ళి పూజించవచ్చు. ఆ సదుపాయాన్ని శాస్త్రమే కల్పించింది. గ్రామ దేవతలకు అందరూ సద్ది నివేదన పెడతారు. సద్ది పెట్టడం వలన తల్లి అందరినీ చల్లగా చూస్తుంది. అందుకే భక్తి శ్రద్ధలతో గ్రామ దేవతను కొలుస్తారు. ఆ తల్లి చల్లని చూపు మనందరి మీద ఉండాలని కోరుకున్నాము. గంగానమ్మ తల్లికి జై. ఆది మహాలక్ష్మమ్మ తల్లికి జై. వినుకొండ అంకమ్మ తల్లికి జై. పోతరాజు బాబుకి జై. నేను వినుకొండ అంకమ్మ గురించి చిన్న కథ చెప్తాను. తెలుగునాట గ్రామ దేవతలలో అంకమ్మ తల్లి ఒక విశిష్ట స్థానం ఉంది. ఆమెను గ్రామ రక్షకురాలుగా, శత్రువులను నియంత్రించే శక్తిగా మరియు మహాశక్తి స్వరూపిణిగా భావిస్తారు. అంకమ్మ తల్లిని తొలిగా పూజించిన
పర్వతాలు, రాజవంశాలు, పురాణ కథలు అన్ని కలగలిపి ఆమె యొక్క చరిత్రను మహత్తరంగా నిలిపాయి. ఆది కాలం నుంచి అంకమ్మ తల్లి ఉద్భవ కథ ఏంటంటే, పూర్వకాలంలో దుర్జనుల వల్ల భూమి భారం మొయ్యలేక దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు. అప్పుడే పరమేశ్వరుడు తన శక్తిని విడగొట్టి మాతృ రూపంలో భూమికి పంపాడట. ఈ శక్తి అంగవర్ణాన్ని కలిగి ఉంది. ఆమె తలపై జట, చేతిలో కత్తి, పాసం, కపాలం, ధ్వజం, అంకుశం, త్రిశూలంను కలిగి ఉంది. అందుకే ఆమెను అంకమ్మ అని పిలిచారంట. అంగ భాగాలన్నీ శక్తితో నిండి ఉండటం వల్ల అంక అనే పదం ఆమె పేరుకు మూలం. అసలు అంకమ్మ తల్లి క్షేత్రస్థాపన కథ ఏంటంటే, ఒకప్పుడు ఒక గ్రామానికి దుర్మార్గులు పట్టి పీడించేవారు. అప్పుడే ఆ గ్రామ ప్రజలు మహాదేవుడిని ప్రార్థించగా అప్పుడు అతను అంకమ్మ తల్లిని గ్రామ రక్షకురాలుగా పంపాడట. ఆమె రావడంతో ఆ గ్రామంలో శాంతి నెలకొంది. ప్రజలు ఆమెను అమ్మగా భావించి తల్లి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించేవారు. అప్పుడు ఆ తరువాత ఆమెకు శిలారూపాన్ని తయారు చేసి ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఆ ఊరు నిత్య పూజలతో కలకలలాడింది. ఇంకా అంకమ్మ తల్లిని తొలి రక్తబీజ సంహారానిగా కూడా భావిస్తారు. గ్రామాలకు కలిగే ఆపదలను రక్షించడంలో ఈ తల్లి ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంకమ్మ తల్లి రూపం భయంకరంగా ఉన్న ఆత్మరక్షణకు కరుణామయంగా మారుతుంది. అంకమ్మ తల్లి ఆమె శత్రువులకు కాళికా రూపంగా, భక్తులకు అన్నదాతగా మారుతుంది. అంకమ్మ తల్లిని పూజించిన వారికి అనేక రకాలైన మానసిక శాంతి లభిస్తుంది. ఈ తల్లికి మొక్కులు తీర్చుకున్న వెంటనే సంతానం లేని వారికి సంతానం కలగటం, వ్యాధి బాధలు తొలగిపోవటం వంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. మనమందరం కూడా అంకమ్మ తల్లిని భక్తితో పూజించి తల్లి కృపా కటాక్షాలకు పాత్రులవుదాం. వినుకొండ అంకమ్మ తల్లికి జై, పోతురాజు బాబుకి జై. 101 మంది దేవతల పేర్లు విన్నారు కదా. అప్పుడు ఆ 101 మంది దేవతలకి ఒక్కగానొక్క తమ్ముడు పోతురాజు బాబు గురించి చెబుతాను. అసలు ఈ పోతురాజు బాబు అంటే ఎవరో తెలుసా? ఒకసారి శివపార్వతులు వనవిహారానికి వెళుతున్నప్పుడు పార్వతీదేవికి విపరీతమైన దాహము వేసింది. అందుకని ఆమె ఒక సరస్సు దగ్గర ఆగింది. ఆ సరస్సులోని నీటిని దాహం తీర్చుకొనుటకు ఆ సరస్సులోని నీటిని పార్వతీదేవి 7 సార్లు దోసెళ్లతో తీసుకుని తాగింది. అప్పుడు వెంటనే ఆశ్చర్యకరంగా ఆమె చేతి స్పర్శ నుండి ఏడుగురు అందమైన కన్యలు జన్మించారు. ఆ అందమైన చూడముచ్చటిగా ఉన్న కన్యలని మనతో తీసుకువెళ్దామని పార్వతీదేవి శివుణ్ణి కోరగా, అప్పుడు శివుడు వీరు స్వతంత్రులని వీరిని ఇక్కడే వదిలివేద్దామని అనగా, పార్వతీదేవి వీరితో తోడు ఎవరుంటారని శివుణ్ణి ప్రశ్నించగా, అప్పుడు శివుడు తన త్రిశూలం నుండి ఒక వీరుణ్ణి సృష్టించి అతనికి పోతురాజు బాబు అనే పేరు పెట్టారు. ఆ 7 కన్యలకి అప్పటి నుండి 7 కన్యలకి పోతురాజు బాబు తోడుగా ఉంటాడు. ఆ 7 కన్యలే పెరవాణి, శివవాణి, కొండవాణి, మధురాలు, దిక్కులమ్మ, కామవల్లి, శిరువాణి. వీరినే ఎల్లమ్మ, పోచమ్మ, సత్యమ్మ, గొంతమ్మ, బంగారమ్మ అని 101 మంది గ్రామ దేవతలుగా మనం కొలుస్తాము. వీరందరికీ ఒక్కగానొక్క తమ్ముడు, ఆయనే పోతురాజు బాబు. పోతురాజు బాబుకి జై, మహాలక్ష్మమ్మ తల్లికి జై, గంగానమ్మ తల్లికి జై, వినుకొండ అంకమ్మ తల్లికి జై, లక్ష్మమ్మ తల్లికి జై, పోతురాజు బాబుకి జై, వినుకొండ అంకమ్మ తల్లికి జై. జాతర అంటే ఒక దేవతను నిర్దిష్టమైన రోజుల్లో ఘనంగా పూజించడం. ఇది ఒక పండుగ లాంటిది. భారతదేశంలోని లెక్కలేనన్ని జాతరలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామ దేవతలు గౌరవించుకోవడానికి కోసమే జాతర నిర్వహిస్తారు. మన ఏలూరు గ్రామ దేవత శ్రీ గంగారమ్మ, ఆది మహాలక్ష్మమ్మ,
పిల్లలు పెద్దలు అందరూ కలిసి అమ్మవారి మేడల వద్ద కోలాటాలు భజనలు పారాయణాలు నృత్య ప్రదర్శనలు మరియు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ జాతరలో చివరి రోజున జాతర మహోత్సవం చాలా అద్భుతంగా చేస్తారు. ప్రతి ఇంటిలోనూ పండగ వాతావరణం ఉంటుంది. ఇంటి ఆడపడుచులను పసుపు కుంకాలు చీరాసారులతో సత్కరిస్తారు. రకరకాల పిండి వంటలు తయారు చేసి అమ్మవారికి మహాకుంభాన్ని సమర్పిస్తారు. బంధువులందరికీ విందు భోజనాలు పెడతారు. ఇక ఆఖరి రోజున గంగానమ్మ, ఆది మహాలక్ష్మమ్మ, వినుకొండంకమ్మ, పోతురాజు బాబులను ఊరేగిస్తారు. ఆ ఊరేగింపులో చిత్ర విచిత్ర వేషాలు, రకరకాల మంగళ వాయిద్యాలు, శక్తి వేషాలు, వేలాది మంది కళాకారులు అందరూ కలిసి అత్యంత ఉత్సాహంతో రంగరంగ వైభవంగా అమ్మవారిని సాగనంపుతారు. ఇలాంటి జాతర మహోత్సవంలో పిల్లలు పెద్దలు బంధువులందరినీ భాగస్వాములు చేయడం వలన మన ఊరి ఐక్యతను నిలబెట్టుకోవడమే కాక మన తర్వాతి తరానికి కూడా సంస్కృతి సాంప్రదాయాలు అందించిన వారు అవుతాము. గంగానమ్మ తల్లికి జై, ఆది మహాలక్ష్మమ్మ తల్లికి. సౌరాష్ట్ర సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన మహాకాలం ఓంకారం మహేశ్వరం ప్రజ్వల్యం వైద్యనాథం చ దాకిన్యాం భీమశంకరం సేతు బందేతు రామేశం నాగేశం దారుకావలే వారణాస్యాం తు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం ఋష్యేశం చ శివాలయే ఏతాని జ్యోతిర్లింగాని సాయంకాల పటే నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. అక్షరమాల అందరం నేర్చుకున్నాం కదండి ఆటు బండిరా. ఇప్పుడు మా పిల్లలు అక్షరమాలలో శ్రీమాత అక్షరమాలలో శ్రీమాత ఆ అఖిలాండేశ్వరి శ్రీమాత, ఆ ఆది పరాశక్తి శ్రీమాత, ఈ ఇహ పరదాయిని శ్రీమాత, ఈ ఈశ్వర ప్రేరని శ్రీమాత, ఉమేశ వల్లభ శ్రీమాత, ఊహాతీత శ్రీమాత, ఋగ్వేద ప్రియ శ్రీమాత, ఋషి పూజిత శ్రీమాత,
మేళం కొట్టండి.
ఏలూరు జాతరని ఎప్పటికప్పుడు అప్డేట్స్ అండ్ సిరీస్ కింద చూడాలి అనుకుంటే మన ఛానల్స్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఉంటాను మరి.